ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, ఆ బాబా గారి దయ వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బాబాగారు ఒక అద్భుతమైనటువంటి సందేశం తన బిడ్డల కోసం తీసుకొచ్చారు. ఈ సందేశంతో బాబాగారు తన బిడ్డలతో స్వయంగా మాట్లాడుతున్నట్టే తమ కోరికలన్నీ తీరుస్తానని, తమకేవైనా ప్రశ్నలు ఉంటే ఆ సందేహాలను నివృత్తి చేస్తానని బాబాగారు అంటూ ఉన్నారు. అసలు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం. ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా బాబాగారు స్వయంగా మీతో ఈ సందేశం చెప్తున్నట్టు ఊహించుకొని వినండి. ఎందుకంటే అప్పుడు మాత్రమే సాటి మనిషి మీకు ఒక మాట చెప్తున్నాడు అంటే దానిపైన అంత శ్రద్ధ లేకపోవచ్చండి. కానీ స్వయంగా నేను కొలిచేటువంటి, నేను పూజించేటువంటి నా బాబా నాతో మాట్లాడుతూ ఉన్నారంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా వింటాం, శ్రద్ధగా వింటాం. బాబాగారు మన దృష్టి పక్కకు వెళ్ళిందంటే బాబాగారు ఇప్పుడు ఏం చెప్పబోతున్నారో అది మేము మిస్ అయిపోతామేమో అనేటువంటి ఆ భయంతో వింటాం. అందుకని బాబాగారి సందేశాన్ని ఎప్పుడూ కూడా ఆ తండ్రి చెప్పినట్టే వినాలండి. అయితే ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారో విందాం. బాబాగారు ఏమంటారంటే, బిడ్డ, ఇన్ని రోజుల నీ కష్టాలకు అంతం ఇదే తల్లి. కాదు అన్నా సరే నువ్వు ఇది వినాల్సిందే. అప్పుడే నీ జీవితం అద్భుతంగా ఉంటుందమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. అయితే ఖచ్చితంగా ఈ సందేశం వినాలని బాబాగారు తన బిడ్డలకైతే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే దీంట్లో మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పబోతున్నానని బాబాగారి మాటల్లో ఉన్నటువంటి ఆ ఉద్దేశం అండి. అయితే బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారంటే, బిడ్డ, ఈరోజు నీ కోసం ఒక మంచి వార్తను తెచ్చానమ్మా. ఈ వార్తను వినాలి అని నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావు. అదేంటి బాబా అని అడుగుతూ ఉన్నావు కదా. పూర్తిగా ఈ సందేశం విన్నాక నీకే అర్థమవుతుంది తల్లి. నేను ఎప్పటి నుంచో వినాలనుకుంటున్న వార్త ఈ రోజుకు బాబా నాకు వినిపించారు అని. మరి వింటావా? అయితే తల్లి, నీ బాబా చెప్పేది శ్రద్ధగా విను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విను తల్లి. చూడమ్మా, గందరగోళంగా ఉన్న నీకు నీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది. నువ్వు నా బంగారు బిడ్డవి. ఈ సాయి బిడ్డవైన నువ్వు ఇప్పుడు ఎందుకంత కోపంగా ఉన్నావు తల్లి? నీ మనసు ఎందుకు అంత అలజడిగా ఉంది? సరే, ఇక నీ కోపాలన్నీ పక్కన పెట్టు. నీ బాబా చెప్పేది విను. నీ కోసం మాత్రమే ఇది తల్లి. కేవలం నా బిడ్డ కోసమే ఈ సందేశాన్ని తీసుకొచ్చాను. చూడమ్మా, నేను నీతో ఉన్నంత వరకు ఎలాంటి దిగులు నీకు అవసరం లేదు. నేను ఎప్పుడూ నీ క్షేమమే కోరుకుంటాను. నిన్ను నా బిడ్డగా స్వీకరించిన తరువాత నిన్ను కాపాడుకునే బాధ్యత నాదే కదా తల్లి. నా బిడ్డగా స్వీకరించిన నిన్ను ప్రతి క్షణం నేను కాపాడుకుంటూనే ఉంటానమ్మా. అందులో ఎలాంటి మార్పు ఉండదు. అర్థమైందా? అయితే బాబా, నేను మీ బిడ్డనే కదా, మరి కష్టాలు నాకే ఎందుకు తండ్రి? నాకేం కావాలో మీకు తెలుసు కదా. అది అలానే ఇచ్చేయొచ్చు కదా తండ్రి. నన్నెందుకు ఇంతలా ఏడిపిస్తూ ఉన్నారు అని అడుగుతూ ఉన్నావా? అమాయకురాలా, నేను చెప్పేది పూర్తిగా విను. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలనే నా ఆలోచన. అప్పుడే నువ్వు నీ పక్క వారికి గౌరవాన్నిస్తావు. ఆస్తిని చూసి కాకుండా మనిషిని చూసి మర్యాదనివ్వడం నేర్చుకుంటావు. నువ్వు అంత ఎత్తుకు ఎదిగావని అహంకారం, గర్వం నీకు ఉండకూడదు. అలానే ఇతరులను చులకనగా చూడకూడదు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి బిడ్డ. నా బిడ్డను ఏ ఒక్కరు కూడా చెడు అని వేలెత్తి చూపించకూడదు. అదే నా ఆశ, అదే నా కోరిక. అందుకే తల్లి, నువ్వు గడిపిన కాలాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. నువ్వు గొప్పగా బ్రతికినా లేదా సాధారణంగా బ్రతికినా సరే దాని వలన నువ్వు పడ్డ కష్టం అంతా నువ్వు గుర్తించుకోవాలి.
గతాన్ని మర్చిపోకూడదమ్మా. నువ్వు నా ఈ మాటలు గుర్తించుకో తల్లి. అప్పుడే ఆ భగవంతుడు నీ స్థాయిని ఎప్పుడూ పైనే ఉంచుతారు. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది అంతా నీ మంచికే అని అనుకొని ప్రశాంతంగా ఉండు. అప్పుడు నువ్వు మనశ్శాంతిగా జీవించగలవు. మరి బాబా, ఇవన్నీ నాకే ఎందుకు చెబుతున్నారు అనే సందేహంలో ఉన్నావు కదా. ఇంకా అర్థం కాలేదా తల్లి? నీకొక గొప్ప జీవితాన్ని నేను ప్రసాదించబోతున్నాను. నువ్వు ఏవైతే నా దగ్గర ప్రార్థనలుగా పెట్టావో ప్రతి ప్రార్థనను నేను నెరవేర్చబోతున్నాను. నువ్వు ఎంతో ఎత్తుకి ఎదగబోతున్నావు తల్లి. నువ్వు ఊహించనంత ధన సంపద నీకు కలగబోతోంది. నువ్వు పట్టిన ప్రతిదీ బంగారం కాబోతోంది. ఆ విధంగా నేను నీ జీవితాన్ని మార్చబోతున్నాను. ఇంత ఎదిగిన తరువాత నీకు గర్వం ఎక్కడ తలకెక్కుతుందో, నువ్వు ఎవరి దగ్గర ఎలా మాట్లాడుతావో, వారు నిన్ను ఏమనుకుంటారో అని భయంతో ఈ మాటలన్నీ నీకు చెబుతూ ఉన్నాను. అందుకే తల్లి, ఎంత ఎదిగినా అందరితో అణకువగా నడుచుకోవాలని చెబుతూ ఉన్నాను. నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా ధనం నీకు చేరబోతోందమ్మా. సిరి సంపదలు నిన్ను చేరబోతూ ఉన్నాయి. 10 మందిలో గౌరవం దక్కబోతూ ఉంది. నువ్వు కోరినటువంటి అద్భుతమైన జీవితం నీకు దక్కబోతూ ఉంది. ఇవన్నీ ఒక్కసారిగా వస్తే నీ గర్వం నీకు తలకెక్కకూడదనే ఉద్దేశంతోనే నీకు ఈ కష్టాలు తల్లి. ఎప్పుడూ కూడా నీ గతాన్ని నువ్వు మర్చిపోకూడదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అదే పరిస్థితిలో ఉన్నటువంటి సాటి వారికి సహాయం చేయడం నేర్చుకోవాలి. నువ్వు పడ్డ బాధే వాళ్ళు పడుతూ ఉంటారని నువ్వు గ్రహించాలని ఈ కష్టాలన్నీ నీకు ప్రసాదించానమ్మా. ఇప్పుడు అర్థమైందా తల్లి? ఈ విషయాన్ని నీకే ఎందుకు చెబుతున్నానో? మరెందుకు చెబుతున్నానంటే, అతి కొద్ది రోజులలోనే నువ్వు కోరిన అద్భుతమైన జీవితాన్ని నేను నీకు ప్రసాదించబోతున్నాను. దాని కారణంగానే ఈ జాగ్రత్తలు నీకు చెబుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ నిన్ను మెచ్చుకోవాలమ్మా. ఇంత ధనం కలిగినా, ఇంత ఎత్తుకెదిగినా ఈ తల్లి ఇంకా ఒదిగే ఉంది అని 10 మంది అనుకోవాలి. ఈ ఒక్క కారణం చేతే ఇన్ని జాగ్రత్తలు నా బిడ్డకు చెప్పుకోవాల్సి వస్తుంది. చూడు తల్లి, జీవితం అనే ఒక గదిలో నువ్వు రోజుకొక పాఠం నేర్చుకోవాలి. ఒక కొత్త అనుభవం తెలుసుకోవాలి. కాబట్టి ఈ పాఠాలను, అనుభవాలను చూసి నువ్వు నేర్చుకొని జీవితంలో మంచి స్థాయిలో ఉండాలి. ఏం జరిగినా సరే తట్టుకునే శక్తి, ధైర్యం నీకు రావాలి. నీకు ఉన్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చడానికి నేనున్నాను కదా తల్లి. నాపై నమ్మకం ఉంటే నీకంతా మంచే జరుగుతుంది. నువ్వు అందరితో ఉన్నది ఉన్నట్లు మాట్లాడతావు. అలా మాట్లాడటం వలన నీకు కొందరు దూరం అవుతున్నారు కదా. దిగులు పడకు. అతి త్వరలోనే వారు నీ గురించి, నీ మంచితనం గురించి తెలుసుకొని నీ దగ్గరకు వస్తారు. అవును తల్లి, అందరూ నిన్ను చేరుకుంటారు. చూడమ్మా, నువ్వు చాలా ఖచ్చితంగా ఉంటున్నావు. కాకపోతే నువ్వు ఒక విషయాన్ని నేర్చుకోవాలి తల్లి. ఎవరికి ఏ సమాధానం చెప్పినా వారు నొచ్చుకోకుండా చెప్పాలి. నువ్వు మంచే మాట్లాడుతూ ఉన్నావు, కానీ కొంచెం కటువుగా సమాధానాన్ని చెబుతూ ఉన్నావు. ప్రతి మాట కూడా ఎదుటి వారిని నొప్పించకుండా ఉండాలి తల్లి. అది ఒక కళ. ఆ కళని నువ్వు నేర్చుకోవాలి. ఎవరి మాట అయితే బాగుంటుందో, ఎవరి మాటతో అయితే చాలా ఎక్కువ మంది ఆకర్షితులవుతూ ఉంటారో వారు ఎప్పుడూ ఉన్నత స్థానాన్నే అధిరోహిస్తారు బిడ్డ. అందుకని నీ మాటలో కొంచెం మార్పు తెచ్చుకో. మిగతా అంతా దానంతట అదే మారిపోతుంది. అర్థమైందా? చూడమ్మా, ఎవరో ఏదో అన్నారని నీ నిజాయితీని వదులుకోకు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను వదిలేసిన వారికి నీ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు లేదు. అలాంటి వారికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరమూ లేదు. ఈ ప్రపంచంలో నిన్ను వేలెత్తి చూపే అధికారం ఎవ్వరికీ లేదు బిడ్డ. నీ నిర్ణయాలు నీ సొంతం. ఈ లోకంలో సిరి సంపదలు ఉన్నవారంతా శ్రీమంతులు కాలేరు తల్లి. పూరి గుడిసెలో ఉంటూ ఆపద అన్నవారికి సాయం చేసేవారే అసలైన శ్రీమంతులు. అలాంటి మనస్తత్వం నీలో కూడా ఉందమ్మా. అందుకే నువ్వు నా ప్రియమైన బిడ్డవయ్యావు.
నా బిడ్డ ఎప్పుడూ ఆనందంగా ఉండాలి తల్లి. ఒకరికి సహాయం చేసేవారిని భగవంతుడు ఎప్పుడూ చల్లగా చూస్తాడు. అది నీకు అతి త్వరలోనే అర్థమవుతుంది. నా నిజాయితీకి, నా మంచితనానికి బహుశా బాబాగారు నాకు ఇచ్చిన బహుమతి కాబోలు ఈ జీవితమని అతి కొద్ది రోజులలోనే నువ్వు తెలుసుకుంటావు బిడ్డ. చూడమ్మా, నువ్వు మంచి చెప్పినా అందులో చెడు వెతికేవారు నీకు అవసరం లేదు తల్లి. వారిని వదిలేయి. నీకు ఒక విషయం చెప్పనా? నిన్ను, నీ పరిస్థితిని చూసి ఎవరైతే ఎగతాళి చేస్తారో వారికి తప్పకుండా ఏదో ఒకరోజు ఆ పరిస్థితి ఎదురవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు బిడ్డ. ఆ పరిస్థితిని నేనే తీసుకొస్తాను. ఎందుకంటే ఈరోజు నీ మనసు ఎంత బాధపడిందో, వారన్న మాటలకు నీ మనసు ఎంత బాధపడిందో వారికి తెలియాలి కదా. ఈ సమయంలో నువ్వు ఎంత దుఃఖించావో ఆ దుఃఖాన్ని వారు కూడా అనుభవించాలి కదా తల్లి. అదే కదా కర్మ సిద్ధాంతం. కానీ నువ్వు మాత్రం వారి గురించి ఏమీ ఆలోచించకు. వీళ్ళిలా అన్నారు, నా బాబా వీళ్ళ సంగతి చూస్తారని మనశ్శాంతిగా నువ్వు వెళ్ళిపో తల్లి. వారి సంగతి నేను చూసుకుంటాను. ఇది అక్షర సత్యమమ్మ. కాబట్టి నువ్వు ఎవ్వరిని హేళన చేయకుండా నీ పనేదో నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నీకు కావలసిన ధనరాశులు, సిరి సంపదలు, ఆనందం, సంతోషం, గౌరవం అన్నీ నీ కాళ్ళ దగ్గర నేను ఉంచుతాను బిడ్డ. ఇది నేను నా బిడ్డకిస్తున్న అత్యంత గొప్పదైన బహుమతి. కానీ నేను చెప్పిన విషయాలు మాత్రం మర్చిపోకు తల్లి. ఇవన్నీ నీకు అందాక గర్వంగా మాత్రం ప్రవర్తించకు. ఇప్పుడు ఎలా అయితే ఉన్నావో, ఎంత మంచితనంతో అయితే ఉన్నావో అదే మంచితనాన్ని కొనసాగించు. కొనసాగిస్తానని నాకు మాట ఇస్తావా? ఇక అంతా నీకు శుభమే జరుగుతుంది తల్లి, సంతోషంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు ఇన్ని జాగ్రత్తలు చెప్పారు. నేను చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరికి సందేహం వచ్చి ఉంటుంది, బాబాగారు నాకెందుకు ఇలాంటి వార్తలు చెబుతూ ఉన్నారు, గర్వం నాకెందుకు ఉంటుంది, నా దగ్గర ఏముందని నాకు గర్వం ఉంటుందని మనలో చాలామంది కనిపించవచ్చు. మరి బాబాగారు ఇదే సందేశంలో మన ప్రశ్నకు కూడా సమాధానాన్ని ఇచ్చేశారు. అదే బాబాగారి గొప్పతనం. బాబాగారు ఏమంటారంటే, ఇవన్నీ ఎందుకు నీకు చెబుతున్నానంటే అతి త్వరలోనే నీకు ఇవన్నీ కలగబోతున్నాయి బిడ్డ. నువ్వు సిరి సంపదలలో తొలతోగబోతూ ఉన్నావు. నీకు ధనరాశులు కూడబోతూ ఉన్నాయి. నువ్వు ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధించబోతున్నావు. అనూహ్యమైనటువంటి గౌరవం నీకు దక్కబోతోంది. పేరు నీకు రాబోతుంది. ఇవన్నీ చూసుకొని గర్వపడకమ్మా. ఇప్పుడు ఎంత మంచితనంతో అయితే ఉన్నావో ఇదే మంచితనాన్ని కొనసాగించమని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇది ప్రతి ఒక్క బాబా బిడ్డ సంతోషించాల్సిన విషయం అండి. ఎందుకంటే మనం ఇప్పటి వరకు పడ్డ కష్టాలన్నీ మయమరచిపోయేలా బాబాగారు ఒక సంతోషమైనటువంటి అద్భుతమైనటువంటి భవిష్యత్తును మనకు ప్రసాదించబోతున్నారు. అతి కొద్ది రోజులలోనే ఆ జీవితం మనకు దక్కుతుందండి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బాబాగారు మరొక మాట కూడా చెప్పారు, మంచివారికి అంతా మంచే జరుగుతుందని నువ్వు నమ్మే రోజులు కూడా అతి దగ్గరలోనే ఉన్నాయి. నేను ఇంత మంచిగా ఉన్నందుకు, ఇన్ని కష్టాలు అనుభవించినందుకు నా బాబా నాతోనే ఉండి ఇంత అద్భుతమైనటువంటి జీవితాన్ని నాకు ప్రసాదించారు అని చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉండమని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి. అది కొద్ది రోజుల్లోనే. ఇప్పటి వరకు మన మనసులో ఏముంది, నేను ఇంత మంచిగా ఉన్నా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు అనేటువంటి సందేహం మీలో ఉంది కదా. ఇన్ని రోజులు ఇన్ని కష్టాలు అనుభవించిన దానికి, ఇంత మంచితనంగా ఉన్నదానికి ఇంత గొప్ప బహుమతి ఇస్తారా భగవంతుడని మీరే ఆశ్చర్యపోతారు. ఆ రోజు కూడా అతి దగ్గరలోనే ఉందని తన బిడ్డలకు బాబాగారు చెప్తూ ఉన్నారు. ఇక మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టి మీ పనేదో మీరు చేసుకుంటూ బాబాగారిపై భారం వేసి ప్రశాంతంగా ఉండండి. అది కొద్ది రోజులలో, వీలైనన్ని తక్కువ రోజులలోనే మీరు కోరుకున్నటువంటి ప్రతిదీ మీ కాళ్ళ దగ్గర ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ రెట్టింపు మీకు ప్రసాదించి బాబాగారు మిమ్మల్ని సంతోషపెడతారండి. మీరే ఆశ్చర్యపోతారు, ఇన్ని రోజులు ఎలాంటి జీవితాన్ని అనుభవించాను, అసలు నిజంగా ఇది నా జీవితమేనా, లేదంటే నేను కలకంటున్నా అనేటువంటి ఆశ్చర్యానికైతే మీరు గురవుతారు. అంత అద్భుతమైనటువంటి జీవితం ప్రతి బాబా బిడ్డ సొంతం. ఇన్ని రోజులు కష్టపడినందుకు, ఇన్ని రోజులు ధర్మ మార్గంలో నడిచినందుకు, ఇన్ని రోజులు బాబా గారి మాట విని ఆయన మాట ప్రకారమే నడుచుకున్నందుకు ప్రతి బాబా బిడ్డ పొందేటువంటి అతి అద్భుతమైనటువంటి బహుమతి అండి ఇది. బాబా గారు జాలితో తన బిడ్డలకి ఇవ్వడం లేదు.
ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని సమస్యలు వచ్చినా ధర్మ మార్గాన్ని వీడకుండా నడిచినందుకు తన బిడ్డలు తాముగా గెలుచుకున్నటువంటి బహుమతి ఇది అని బాబాగారు తన బిడ్డలందరికీ చాలా గర్వంగా చెబుతూ ఉన్నారండి. నా బిడ్డలంటే ఇలా ఉండాలి, వీరు నా అసలైన బిడ్డలని చాలా గర్వంగా చెబుతూ ఉన్నారు. ఇక బాబాగారి సందేశాన్ని ఈరోజు విన్న ప్రతి బిడ్డ ఆనందంగా ఉండండి. ఈరోజు బాబాగారు చెప్పిన సందేశంలో ఏ బిడ్డలైతే ఇలాంటి పరిస్థితిని అనుసరిస్తూ ఉన్నారో, ఏ బిడ్డలైతే బాబాగారు చెప్పిన మార్గంలోనే నడుస్తూ ఉన్నారో వాళ్ళంతా నిశ్చింతగా ఉండండి ఫ్రెండ్స్. అది కొద్ది రోజులలో మీ కష్టాలన్నీ బాబాగారు తీర్చబోతున్నారు. ఇది అక్షర సత్యం అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశాన్ని మీరు వినడంతో పాటు మీ చుట్టూ ఉన్న బాబాగారి భక్తులందరికీ షేర్ చేయడానికైతే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసేవారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.